నకిలీ ఈ చలాన్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారు. అచ్చం పోలీసులు పంపినట్లుగానే ఫేక్ SMS లింకులు పంపుతూ సామాన్యుల కష్టార్జితాన్ని కొల్లగొడుతున్నారు. తక్షణమే చలాన్స్ చెల్లించకపోతే జరిమానా పెరుగుతుందని భయపెట్టి వాహనదారుని నిండా దోచేస్తున్నారు. ట్రాఫిక్ ఈ చలాన్స్ పేరుతో వాహనదారులను మోసం చేస్తున్న ఘటనలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ట్రాఫిక్ ఉల్లంఘనల పేరుతో సైబర్ నేరగాళ్లు SMSలు పంపిస్తూ ఫేక్ లింకుల ద్వారా ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇటీవల సైబరాబాద్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ముందుగా సైబర్ నేరగాళ్లు మీ వాహనానికి ట్రాఫిక్ ఈ చలాన్ పెండింగ్ లో ఉందంటూ మెసేజ్ పంపిస్తారు. వెంటనే చెల్లించాలని నకిలీ లింకులను పంపుతారు. వాటిని క్లిక్ చేయగానే ప్రభుత్వ వెబ్సైట్లను పోలిన నకిలీ పేజీలు తెరుచుకుంటున్నాయి. ఈ పేజీలు అచ్చం ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ల లాగా ఉంటాయి. క్లిక్ చేసిన వెంటనే వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేయమని అడుగుతారు. అనంతరం చెల్లించాల్సిన మొత్తాన్ని చూపిస్తారు. డబ్బులు చెల్లింపు చేయగానే బాధితుల మొబైల్ ఫోన్లలో మాల్వేర్ ఇన్స్టాల్ కావటం లేదా బ్యాంకింగ్ వివరాలు హ్యాక్ అవుతాయని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీంతో వాహనదారులు నష్టపోతున్నారని, నకిలీ ఈ చలాన్ లింకులను క్లిక్ చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఈ చలాన్ కి సంబంధించిన వాటిలో చూసుకుంటే కొత్తగా వస్తున్న దాంట్లో ఏం చేస్తున్నారంటే మనల్ని నమ్మించే విధంగా ఒక వెబ్సైట్ లింక్ పంపించి ఆ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేస్తే కూడా అందులో మన మన వెహికల్ నెంబర్ మీద చలాన్స్ ఉన్నట్టుగా క్రియేట్ చేసి పంపడం జరుగుతుంది. సో అలాంటివి కూడా మనం ఎప్పుడు కూడా నమ్మొద్దండి. అలాంటివి ఏమన్నా ఉంటే మన ఏదైతే .gov.in వెబ్సైట్స్ ఉంటాయో, గవర్నమెంట్ ఆథరైజ్డ్ వెబ్సైట్స్ ఉంటాయో వాటిలో మాత్రమే చెక్ చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. నకిలీ ఈ చలాన్లతో డబ్బులు పోగొట్టుకున్న వారి సంఖ్య ఈ మధ్య పెరుగుతోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నకిలీ ట్రాఫిక్ చలాన్ లింకుతో ఓ వ్యక్తి ఏకంగా 6 లక్షలు పోగొట్టుకున్నాడు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు ఆ వ్యక్తి వాహనంపై 500 రూపాయలు ఫైన్ ఉండగా అది కట్టేందుకు లింక్ ఓపెన్ చేయడంతో ఖాతా మొత్తం ఖాళీ అయిపోయింది. దీంతో అతను లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. మియాపూర్ కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి 2000 రూపాయల చలాన్ పెండింగ్ ఉందని SMS వచ్చింది. లింక్ ఓపెన్ చేసి వివరాలు నమోదు చేయగానే అతని ఖాతా నుంచి 48,000 మాయమయ్యాయి. దిల్సుఖ్ నగర్ కు చెందిన ఓ వ్యాపారికి వాహన నెంబర్తో కలిపి మెసేజ్ రావడంతో నమ్మాడు. అయితే డబ్బులు కట్టగానే కొద్ది నిమిషాల్లో బ్యాంక్ ఖాతా ఖాళీ అయింది. సైబర్ నేరగాళ్లు కూకట్పల్లిలో ఓ మహిళకు వాట్సాప్ ద్వారా ఈ చలాన్ నోటీస్ పంపి OTP తీసుకుని 1,20,000 రూపాయలు డ్రా చేశారు. ఈ కేసులపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇవన్నీ ఒకే సైబర్ గ్యాంగ్ పనిగా అనుమానిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు వాహనదారులకు లింకులను పంపిన తర్వాత బెదిరిస్తున్నారు. తక్షణమే చెల్లించకపోతే జరిమానా పెరుగుతుందని భయపెడుతున్నారు. ఇలా భయపెట్టి వారి నుంచి OTP, డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు సేకరిస్తున్నారు. ఈ తరహా మోసాలు పెరుగుతూ ఉండటంతో సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. ట్రాఫిక్ చలాన్లను ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ల ద్వారా మాత్రమే కట్టాలని, SMS, వాట్సాప్ లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చిన అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ శాఖలు వాట్సాప్ లేదా వ్యక్తిగత సందేశాల ద్వారా లింకులు పంపవని, OTP, UPI పిన్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని ధృవీకరణ లేని వెబ్సైట్లలో నమోదు చేయవని అంటున్నారు. అలాగే మొబైల్ యాప్లను అధికారిక యాప్ స్టోర్ల నుంచే డౌన్లోడ్ చేయాలని, మొబైల్ ఫోన్లు సెక్యూరిటీ అప్డేట్లు, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. సైబర్ మోసానికి గురైన బాధితులు వెంటనే మొబైల్ డేటా లేదా వైఫైను నిలిపివేయాలని, దీంతో ఎక్కువ నష్టం జరగకుండా చూసుకోవచ్చని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. అలాగే బాధితులు వెంటనే తమ బ్యాంకును సంప్రదించి కార్డులు, లావాదేవీలను బ్లాక్ చేయించాలని అంటున్నారు. అలాగే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని చెబుతున్నారు.